దివ్యాంగులు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ సివిల్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అఖిల ఎస్పీ సంకేత్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు అందిస్తుందని తెలిపారు. సదరన్ సర్టిఫికెట్లు జారీతో పాటు భవిత కేంద్రాల ద్వారా విద్య నైపుణ్యాభివృద్ధి కృషి చేస్తున్నామని అన్నారు. జిల్లా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ దివ్యాంగులు డిజేబుల్ కాదని డిపెండబుల్ అన్నారు. దివ్యాంగులకు ప్రతిబంధకాలు విజయానికి అడ్డంకులు కావని, టాలెంట్ విషయంలో దివ్యాంగులు ఇతరుల కంటే ఏమాత్రం తీసిపోరని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మహిళా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, డిఈఓ రాజేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డిఆర్డీఓ బాలకృష్ణ, పెప్మా పీడి రాజేశ్వరి, హెచ్ఎంఆర్టీ సంస్థ అధ్యక్షురాలు కె రజిత, ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఐలి మారుతి, పారా ఒలింపిక్స్ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. Judge garu, additional collector, district welfare officer and other officers from the district and all the children who are present here and some people who are differently abled also, they are also participated and friends from media. Good morning to all of you. ముందుగా నేను మన కలెక్టర్ గారికి అండ్ డిడబ్ల్యూ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను for inviting me for this program. I also wanted to participate. ఇలాంటి ప్రోగ్రాంలో నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది బికాజ్ ఈ డిసేబిలిటీ అనే ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఇన్ మై ప్రీవియస్ పోస్టింగ్స్ ఆల్సో నేను ప్రీవియస్గా వర్క్ చేసినప్పుడు కూడా so I interacted with a lot of people who are doing really good job, చాలా మంచి పని చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద. సో when I worked with the honorable governor, so I interacted with some organizations తో ఇంటరాక్ట్ అయ్యాను. ఆదిత్య మెహతా అని ఒక ఫౌండేషన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా రిమోట్ ఏరియాస్ నుంచి ఎవరైతే డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళలో ఉండే టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు డిఫరెంట్ ఫీల్డ్స్లో. కొంతమంది సైక్లింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది బ్యాడ్మింటన్ కాంపిటీషన్లో, కొంతమంది టేబుల్ టెన్నిస్లో, కొంతమంది అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దే ఆర్ రియల్లీ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఇదే కాకుండా ఐ సీన్ వన్ మోర్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్కి ఎవరైతే హెడ్ ఉన్నారో దట్ లేడీ ఈజ్ ఆల్సో ఏ డిసేబుల్డ్ లేడీ. తనేం చేస్తుందంటే పిల్లలలో తను రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ అది ఒక కల్చరల్ ఇన్స్టిట్యూట్. పిల్లలకు ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, కొంతమందికి సింగింగ్ టాలెంట్ ఉండొచ్చు. మన ప్రపంచంలో ఇది వరల్డ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిసేబిలిటీకి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఇప్పుడే ఎస్పీ గారు కూడా మీ అందరికీ మీకు చాలా మోటివేట్ చేశారు విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సిమిలర్లీ జడ్జ్ గారు మీకు లీగల్ ఎస్పెక్ట్ గురించి మీకు అంతే చెప్పారు. సో మన ఇక్కడ నేను కూడా మొన్న మీ స్పోర్ట్స్ కాంపిటీషన్కు పార్టిసిపేట్ చేశాను, నేను చూశాను. సో మీ అందరు అక్కడ చెస్, క్యారమ్ బోర్డ్, జావెలిన్ త్రో, 100 మీటర్స్ రేస్, షార్ట్ పుట్ అన్నీ చాలా మంచి మీరు ఆడుతున్నారు. సో అవి ఆ రోజు చూస్తే ఇట్ ఈస్ కరెక్ట్ దట్ మీ దగ్గర దేర్ ఇస్ నో ఇన్ఎబిలిటీ అండ్ మీరు కూడా అట్ పార్ విత్ అదర్ పీపుల్ యు ఆర్ పర్ఫార్మింగ్ వెల్. సో ఇది నేను స్వయంగా చూశాను. సో అక్కడ అందరు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్తో కూడా నేను మాట్లాడాను. సో అందరు చాలా మంచి ఏమన్నా స్టోరీస్ అండ్ అన్ని స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో సిమిలర్లీ మన ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు కూడా మీ అందరికీ చెప్పారు దట్ హెచ్ఎంఆర్డిఎస్ నేను చెప్తా ఉంటాను దట్స్ కలర్ఫుల్ గ్యాదరింగ్ అని, అండ్ టుడే ఈజ్ ఆల్సో ఎ వెరీ కలర్ఫుల్ గ్యాదరింగ్.
So every year, 3rd December is observed as an International Day of persons with disabilities. So it's not just a calendar day, and it's a reminder for us where every person, regardless of their abilities, are respected and empowered. So disability అనేది inability కాదండి. I saw people చేతులు లేకపోతే కాలుతో డ్రా చేస్తూ ఉంటారు, చేతులు కాళ్ళు రెండు లేకపోతే నోటితో డ్రా చేస్తూ ఉంటారు. సో ద బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. సో అప్పుడప్పుడు ఇట్ సీమ్స్ వరల్డ్ సీమ్స్ డిఫికల్ట్ ఆర్ సమ్ డోర్స్ మే నాట్ ఓపెన్, బట్ ఎవ్రీడే మీరు యు ఆర్ ద సెల్ఫ్ మోటివేటర్స్. మిమ్మల్ని మోటివేట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ ఆస్క్ ఫర్ యువర్ రైట్స్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. And coming to the legal aspect, we have Right of Persons with Disabilities Act 2016. So e act anedi it came into effect on the basis of UN Convention Rights of Persons with Disabilities. ఈ యాక్ట్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ వచ్చేసి ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండొద్దు, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, అండ్ అట్లానే యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ డిసేబుల్డ్ పర్సన్స్ ఇన్ ద హ్యూమన్ సొసైటీ ఉండాలి. అండ్ ఇన్ ద సేమ్ యాక్ట్ అండర్ సెక్షన్ 7 we also provide free legal aid. We from District Legal Services Authority also give free legal aid to the disabled persons. జిల్లా కోర్టు ఉంటుందండి ఇక్కడ. జిల్లా కోర్టులో there is a legal services authority. మీ పైన ఏమైనా కేసులు ఉన్నా లేకపోతే మీరేమైనా